ఈ వీడియో ఈ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి అంకితం. మా ఛానల్ తరఫున కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఛానల్స్కి ఓ చిన్న రిక్వెస్ట్. ఓ సినిమా మీకు సరిగ్గా అర్థం కాకపోతే వాచ్ ఇట్ ట్వైస్ థ్రైస్, నష్టం లేదు. అయినా ప్రాబ్లం ఉంటే రెఫరెన్స్ చదవండి, కానీ కంప్లీట్గా అర్థం చేసుకున్న తర్వాతే చెప్పండి. మూవీ అనేది ఓ డైరెక్టర్ మానసపుత్రిక. మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చేయకండి, కావాల్సినంత షుగర్ కోటింగ్ ఇచ్చుకోండి, కానీ సోల్ని నాశనం చేయకండి. అండ్ మిమ్మల్ని అభిమానించి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ని గౌరవించండి. ఐ హోప్ నా సజెషన్ని హార్ట్కి తీసుకుంటారు అనుకుంటా. హాయ్, హలో, నమస్తే. కాఫీ ల్యాండ్ సినిమాకి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ 2010 కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయిన ద ఎల్లో సీ. ద చేసర్ మూవీని డైరెక్ట్ చేసిన నా హోంగ్ జీనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. చేసర్లో విలన్గా నటించిన హా జంగ్ ఊ ఈ సినిమాలో హీరోగా మారితే, చేసర్లో హీరో అయిన కిమ్ యన్ సిక్ ఈ సినిమాలో విలన్గా చేశాడు. మరి ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందామా? మన హీరో పేరు గూనామ్. అతను టాక్సీ డ్రైవర్. అతను యాన్బియాన్ పర్ఫెక్చర్ అనే ప్లేస్లో ఉంటూ ఉంటాడు. యాన్బియాన్లో మెజారిటీ కొరియన్స్ ఉన్నా ఇట్ ఈస్ గవర్న్ బై చైనీస్. అండ్ అక్కడి కొరియన్స్ని జోసోన్ జోక్స్ అంటూ ఉంటారు. వాళ్ళు చాలా పోవర్టీలో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు కనుక సర్వైవ్ కావాలి అంటే ఐదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలి, లేదా కొరియాకి వెళ్ళి కూలో నాలో చేసుకొని బ్రతకాలి. అలా బ్రతకడానికే మన హీరో భార్య కూడా తన చంటి బిడ్డని వదిలిపెట్టి మరీ కొరియాకి వెళ్తుంది. ఆమెని కొరియాకి పంపడానికి లోన్ షార్క్స్ దగ్గర దాదాపు 50,000 యువాన్ అప్పు చేస్తాడు గూనామ్. కొరియాకి వెళ్ళగానే అక్కడ ఆ మనీని సంపాదించి తిరిగి పంపించేస్తాను అని చెప్తుంది గూనామ్ భార్య. కానీ వెళ్ళినప్పటి నుండి మనీ కాదు కదా, కనీసం ఆమె దగ్గర నుంచి ఓ ఫోన్ కాల్ కూడా ఉండదు. లోన్ షార్క్స్ ఏమో గూనామ్ని చంపుకు తింటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు గూనామ్ భార్య కొరియాలో ఎవరితోనో సెటిల్ అయిపోయి ఉంటుంది అని గుసగుసలు కాదు, డైరెక్ట్గా అతని మొహం మీదే అంటూ ఉంటారు. ఈవెన్ గూనామ్ మామగారు కూడా తన కూతురు చేసిన పనికి గూనామ్ని క్షమించమని కోరుతూ ఉంటాడు. గూనామ్కి కూడా అతని భార్యకి వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు పీడకల్లో వస్తూ ఉంటాయి. గూనామ్ బిడ్డ బాధ్యత వాళ్ళ అమ్మగారు తీసుకుంటుంది. గూనామ్ని మరో పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటుంది. ఈ బాధలన్నీ తట్టుకోలేక తాగుడికి, పేకాటకి అలవాటు పడిపోతాడు గూనామ్. రోజంతా కష్టపడి టాక్సీ డ్రైవ్ చేయడం, వచ్చిన మనీని పేకాట్లో పోగొట్టుకోవడం, ఇదే అతని జీవితం అయిపోతుంది. ఆ టైంలోనే గూనామ్కి లోకల్ గ్యాంగ్స్టర్ అయిన మ్యూంగ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఓ ఆఫర్ వస్తుంది. ఇల్లీగల్గా కొరియాకి వెళ్ళి అక్కడ ఓ వ్యక్తిని చంపి రావాలి అండ్ వచ్చేటప్పుడు అతని వేలుని తీసుకురావాలి. అలా చేస్తే 60,000 యువాన్ ఇస్తాను అని చెప్పుకొస్తాడు మ్యూంగ్. గూనామ్ చంపాల్సిన వ్యక్తి పేరు కిమ్. కిమ్ కొరియాలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాడు. గూనామ్కి ఈ జాబ్ పెద్ద రిస్కీగా అనిపించదు. చంపాల్సింది ఓ మామూలు ప్రొఫెసర్ని. కొరియాకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లతో పాటు గూనామ్ ఖర్చులు కూడా మ్యూంగే భరిస్తాను అని చెప్తాడు. ఈ వంకన కొరియాకి వెళ్ళి తన భార్యని కలుసుకోవచ్చు, వీలుంటే ఆమెని తనతోనే తీసుకురావచ్చు అని అనుకుంటాడు గూనామ్. అండ్ పనిచేసి తిరిగి రాగానే మ్యూంగ్ ఇచ్చిన మనీతో అతను తీసుకున్న అప్పుని కట్టేయచ్చు. ఆ తర్వాత అతను అతని భార్య హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకుంటాడు. ఏ రకంగా చూసినా ఈ డీల్ గూనామ్కి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అందుకే ఒప్పుకుంటాడు. రిస్క్ చేసి ఇల్లీగల్గా కొరియాకి వెళ్తాడు. ముందు బస్, ఆ తర్వాత కార్, బోట్, ఇలా ఆల్మోస్ట్ తన లైఫ్ని రిస్క్లో వేసుకుని మరి ఎల్లో సీ దాటి కొరియా బార్డర్లో ఎంటర్ అవుతాడు. కొరియాకి వచ్చి రాగానే మ్యూంగ్ మనిషి గూనామ్ని కలుసుకుంటాడు. 10 days చైనాకి తిరిగి వెళ్ళడానికి ఓ బోట్ ఉందని, దాని అడ్రస్ ఇచ్చి 10 days తన పని కంప్లీట్ చేసుకోమని సలహా ఇస్తాడు. వచ్చి రాగానే గూనామ్ ప్రొఫెసర్ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తాడు. ప్రొఫెసర్ ఇల్లు 6th floor ఉంటుంది. ప్రతిరోజు నైట్ 3 o'clockకి ప్రొఫెసర్ తన ఇంటికి వస్తూ ఉంటాడు. అతనితో పాటు ఓ డ్రైవర్ మాత్రమే ఉంటాడు. ప్రొఫెసర్ 6th floorలోకి ఎంటర్ కాగానే అక్కడ లైట్ వెలగడం చూసి కింద నుంచే వెళ్ళిపోతూ ఉంటాడు డ్రైవర్. ప్రొఫెసర్ ఇంట్లో ఓ భార్య, బిడ్డ తప్ప పెద్దగా ఏ సెక్యూరిటీ ఉండదు. దాన్ని బట్టి ఓ ప్లాన్ వేస్తాడు గూనామ్. ప్రొఫెసర్ రాకముందే వెళ్ళి 5th floorలో దాక్కుంటాడు గూనామ్. ప్రొఫెసర్ రాగానే
అతన్ని చంపేస్తాడు. కింద డ్రైవర్ కి డౌట్ రాకుండా ఓ వస్తువుని 6th ఫ్లోర్ లోకి విసురుతాడు. దాంతో అక్కడున్న సెన్సార్ లైట్ ఆన్ అయిపోతుంది. అది చూసి ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళిపోయాడు అనుకొని డ్రైవర్ కింద నుంచే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తాపిగా ప్రొఫెసర్ వేల్ కట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాడు గుణం. ఓసారి తన ప్లాన్ అంతా పర్ఫెక్ట్ అని అనిపించిన తర్వాత ఇక భార్యను వెతికే పనిలో పడతాడు. ఆమె ఏ మార్కెట్లో అయితే పని చేస్తాను అని చెప్పి వెళ్ళిందో అక్కడికి వెళ్ళి ఆమెను వెతుకుతాడు. కానీ అక్కడ ఆమె జాడే కనపడదు. ఆమె ఫోటో పట్టుకొని ఆ మార్కెట్ మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. ఓ బార్ ఓనర్ మాత్రం గుణం భార్య ఫోటో చూసి గుర్తుపడుతుంది. అంతకుముందు గుణం భార్య ఆ క్లబ్ లోనే పనిచేస్తూ ఉండేది. అక్కడే ఓ కస్టమర్ తో ఆమెకి పరిచయం అవుతుంది. ఆ తర్వాత అక్కడ జాబ్ మానేసి అతనితో పని చేయడానికి ఓ జాపనీస్ రెస్టారెంట్ కి వెళ్ళిపోతుంది గుణం భార్య. ఆ క్లబ్ ఓనర్ చెప్పిన వ్యక్తికి తన భార్యకి ఎఫ్ఐఆర్ ఉంది అని కన్ఫర్మ్ అయిపోతాడు గుణం. ఆ క్లబ్ ఓనర్ చెప్పిన ఆనవాళ్ళను బట్టి అతన్ని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతాడు. తన భార్య ఇంటి అడ్రస్ తెలుసుకొని ఆమెతో తాడో పేడో తేల్చుకోవడానికి అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ అప్పటికే ఆ ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఇంట్లో రక్తపు మరకలు కూడా ఉంటాయి. పక్కింటి వాళ్ళని అడిగితే ఓ గంట క్రితం ఎవరో ఓ వ్యక్తి వచ్చి ఆ ఇంట్లో ఉన్న ఆమెతో గొడవపడి ఆమెని లాక్కెళ్ళాడు అని చెప్పుకొస్తారు. గూనాం ఆ కస్టమర్ని కొట్టడం వల్లే అతను వచ్చి గూనాం భార్యని కొట్టి తీసుకువెళ్ళిపోయాడు అని అర్థమవుతుంది అతనికి. తిరిగి రాగానే ఇద్దరిని చంపేయాలి అని డిసైడ్ అయ్యి అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. కానీ ఎంతసేపటికి గూనాం భార్య ఇంటికి తిరిగే రాదు. అతని భార్య డేంజర్లో పడిపోయింది అని అర్థమవుతుంది గూనాంకి. ఎలాగైనా తన భార్యని కాపాడుకోవాలి అనుకొని ఓ 2 days పాటు బోట్ ని పోస్ట్ పోన్ చేయమని మ్యూంగ్కి కాల్ చేసి చెప్తాడు. కానీ మ్యూంగ్ దానికి ఒప్పుకోడు. టైం లేకపోవడంతో ఆ నైటే ప్రొఫెసర్ని చంపేసి తిరిగి తన కూతురు దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు గుణం. ప్రొఫెసర్ ఇంటికి చేరగానే ఆల్రెడీ ఎవరో ప్రొఫెసర్ మీద అటాక్ చేసి అతన్ని చంపేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ప్రొఫెసర్ సొంత డ్రైవరే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు కూడా. ముందు గుణంకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆ తర్వాత ప్రొఫెసర్ ఎలాగో చనిపోయాడు కాబట్టి అతని వేలిని కట్ చేసుకుని వెళ్ళిపోతే మ్యూంగ్ అతనికి ప్రామిస్ చేసిన మనీ ఇచ్చేస్తాడు అనుకొని వెళ్ళి ప్రొఫెసర్ వేలు కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే గూనాంని చూస్తుంది ప్రొఫెసర్ భార్య. అండ్ పోలీసులు కూడా ఆ బిల్డింగ్ ని సరౌండ్ చేసేసి ఉంటారు. పోలీసుల చేతిలోంచి వెంట్రుక వాసలో తప్పించుకుని పారిపోతాడు గుణం. తిరిగి యాన్బియాన్ వెళ్ళిపోవాలి అనుకొని బోట్ కోసం మ్యూంగ్ మనిషి ఇచ్చిన అడ్రస్ కి వెళ్తాడు. కానీ అక్కడ బోట్ ఆనవాళ్ళు కాదు కదా, అసలు అక్కడ హార్బరే ఉండదు. అది ఒక కన్స్ట్రక్షన్ సైట్ అడ్రస్. మ్యూంగ్కి కాల్ చేసి కనుక్కోవాలి అనుకుంటే అతని ఫోన్ నెంబర్ అసలు పనే చేయదు. స్టార్టింగ్ నుండి కూడా గూనాంని యూజ్ చేసుకుని వదిలేయాలి అనుకుంటాడు మ్యూంగ్. అందుకే బోట్ అడ్రస్ ఇవ్వడు. ఒకసారి ప్రొఫెసర్ చనిపోయాడు అని అర్థం కాగానే ఫోన్ నెంబర్ కూడా తీసేసి కంప్లీట్ గా గూనాంతో కాంటాక్ట్స్ అన్ని తెంచేసుకుంటాడు. మ్యూంగ్ హెల్ప్ లేనిదే గూనాం యాన్బియన్ చేరలేడు. కొరియాలోనే ఉంటే ఆటోమేటిక్ గా అరెస్ట్ అయిపోతారు. అప్పుడు గూనాంకి ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం మ్యూంగ్కి ఉండదు. అండ్ ఆ మర్డర్ ఎవరు ఎందుకు చేయించారో కూడా అస్సలు బయటకు రాదు. ఇది మ్యూంగ్ ప్లాన్. తను మోసపోయాడు అని గూనాంకి అర్థం కాగానే ఎలాగైనా యాన్బియాన్ కి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతాడు గుణం. దానికోసం మ్యూంగ్ మనిషిని టార్గెట్ చేస్తాడు. ముందు కొరియా బోర్డర్ కి వెళ్లి అక్కడి నుండి అతని అడ్రస్ కనుక్కొని అతని ద్వారానే ఓ బోట్ అరేంజ్ చేయించుకోవాలి అనుకుంటాడు. కానీ మధ్యలో గూనాం ని పోలీసులు పట్టేసుకుంటారు. ప్రొఫెసర్ ఇంట్లోంచి పారిపోయినప్పుడు గూనాం అక్కడున్న ప్రతి సీసీటీవీ కెమెరాలో పడిపోతాడు. దాన్ని బట్టి అతని కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు పోలీసులు. పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయే టైంలో గూనాం చేతికి బుల్లెట్ కూడా తగులుతుంది. గూనాంని ఓ పక్క పోలీసులు వెతుకుతూ ఉంటే మరో పక్క కొరియాలోని టేవోన్ అనే డాన్ కూడా గూనాంని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ గా ఈ ప్రొఫెసర్ టేవోన్ బినామీ. ప్రొఫెసర్ మీద కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసుంటాడు టేవోన్. తన బినామీని ఎవరు ఎందుకు చంపాలి అనుకున్నారో అర్థం కాదు టేవోన్ కి. ప్రొఫెసర్ ని చంపి తనకు నష్టం కలిగించిన గూనాంతో పాటు అతన్ని హైర్ చేసుకున్న వాళ్ళని కూడా చంపేయాలి అని తన మనుషులకి ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. కొరియాలో ఉన్న జోసన్ జోక్స్ అంటే చైనీస్ కొరియన్స్ అందరినీ పట్టుకొచ్చి వాళ్ళని పిచ్చి కొట్టుడు కొడతారు టేవోన్ మనుషులు. వాళ్ళు
మ్యూంగ్ పేరు చెప్తారు. గూనామ్ బహుశా చైనాకి వెళ్లిపోయాడేమో అనుకొని తన మనుషుల్ని చైనాకి పంపి గూనాంతో పాటు మ్యూంగ్ ని కూడా చంపేసి రమ్మంటాడు టేవోన్. కానీ అక్కడికి వెళ్లిన వాళ్ళందరినీ మ్యూంగే చంపేస్తారు. టేవోన్ రైట్ హ్యాండ్ ని మాత్రం చంపకుండా వదిలేసి అతన్ని పట్టుకొని కొరియాకొచ్చి టేవోన్ తోటే డీల్ కుదుర్చుకుంటారు. టేవోన్ కి కావాలంటే గూనామ్ ని స్వయంగా మ్యూంగే చంపేస్తాడు. కానీ దానికి బదులుగా టేవోన్ మ్యూంగ్ కి మనీ పే చేయాల్సి ఉంటుంది. మ్యూంగ్ రాక్షసత్వం తెలిసిన తర్వాత ఆ డీల్ కి సైలెంట్ గా ఒప్పుకుంటాడు టేవోన్. ఇక మరోపక్క మ్యూంగ్ మనిషిని పట్టుకొని ఇల్లీగల్ గా యాన్బియాన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసేసుకుంటాడు గూనామ్. ఇంకా సేపట్లో బయలుదేరుతాడు. అనగా ఓ చైనీస్ అమ్మాయిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు అన్న న్యూస్ టీవీలో చూస్తాడు. అండ్ ఆమెను చంపింది ఎవరో కాదు, తన భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని గూనామ్ కొడతాడు చూడండి, ఆ వ్యక్తే. చనిపోయింది తన భార్యేమో అని డౌట్ పడతాడు గూనామ్. కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చనిపోయింది తన భార్యో కాదో చెక్ చేసుకునే పరిస్థితుల్లో గూనామ్ ఉండడు. అన్నీ వదిలేసి తిరిగి యాన్బియాన్ వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ అప్పటికే గూనామ్ గురించి ఆ బ్రోకర్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు మ్యూంగ్. అండ్ అతని హార్బర్ లో అటాక్ చేసి చంపేయాలి అనుకుంటాడు కూడా. మ్యూంగ్ ని అతని మనుషుల్ని కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు గూనామ్. మ్యూంగ్ గూనామ్ ని చేస్ చేసి పట్టుకోవాలి అని ట్రై చేసినా అదే టైంకి పోలీసులు అక్కడికి రావడంతో గూనామ్ బ్రతికి బయటపడతాడు. పోలీసులు కొంతమంది మ్యూంగ్ మనుషుల్ని అరెస్ట్ చేస్తారు కూడా. ఇక తను తిరిగి యాన్బియాన్ వెళ్ళలేడు అని అర్థమవుతుంది గూనామ్ కి. అతన్ని ఈ స్టేజ్ కి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకోవాలి అని నిర్ణయించుకుంటాడు గూనామ్. ముందు వెళ్ళి ప్రొఫెసర్ భార్యని కలుసుకుంటాడు. మీ భర్తని చంపింది నేను కాదు, మీ డ్రైవరే చంపాడు అని చెప్తాడు. అంతేకాదు చంపిన వాళ్ళ మీద మీ తరఫున నేను పగ తీర్చుకుంటాను అని ఆమెకి మాటిస్తాడు కూడా. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని హైర్ చేసుకుంటాడు. చనిపోయింది తన భార్యేనా కాదా కనుక్కోమని అతనికి చెప్తాడు. ఆ ఇన్వెస్టిగేటర్ ఆమె శవాన్ని గుర్తుపట్టి అది గూనామ్ భార్యే అని చెప్పుకొస్తాడు. అంతేకాదు ఆమె అంత్యక్రియలు కూడా చేసి ఆ అస్థికల్ని తీసుకొచ్చి గూనామ్ కి అందిస్తాడు. గూనామ్ ప్రొఫెసర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చిట్టా మొత్తం తవ్వుతాడు. ప్రొఫెసర్ కి టేవోన్ కి సంబంధం ఉంది అని తెలుసుకొని టేవోన్ రైట్ హ్యాండ్ ని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతారు. అతను ప్రొఫెసర్ ని చంపించింది టేవోనే అని చెప్పుకొస్తాడు. యాక్చువల్ గా ప్రొఫెసర్ ని టేవోనే చంపిస్తాడు. ఈ విషయం గూనామ్ కి ఎక్కడ తెలుసో అన్న అనుమానంతో గూనామ్ ని కూడా చంపాలి అని స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ గూనామ్ మాత్రం మ్యూంగ్ ద్వారా తనని హైర్ చేసుకుంది టేవోనే అనుకొని టేవోని కూడా చంపాలి అనుకొని అతని దగ్గరికి బయలుదేరుతాడు. కానీ అక్కడికి వెళ్లే దారిలో ఎవరో ఇద్దరు వ్యక్తులు గూనామ్ ని కిడ్నాప్ చేసి అతన్ని చంపేయాలి అని ట్రై చేస్తారు. వాళ్ళ దగ్గర నుండి కూడా తప్పించుకొని పారిపోతాడు గూనామ్. కాకపోతే వాళ్ళ దగ్గర గూనామ్ ని చంపాలి అని ట్రై చేసిన వ్యక్తి విజిటింగ్ కార్డ్ దొరుకుతుంది. ఇక మరోవైపు మ్యూంగ్ మనుషులు అరెస్ట్ కావడంతో ప్రొఫెసర్ మర్డర్ తన మెడకి ఎక్కడ చుట్టుకుంటుందేమో అని భయపడి మ్యూంగ్ ని చంపడానికి మనుషుల్ని పంపుతాడు టేవోన్. కానీ అతన్ని చంపడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మ్యూంగ్ చంపేసి ఆ హోటల్ ని ఏకంగా తగలబెట్టేసి మరి టేవోన్ ని చంపడానికి బయలుదేరుతాడు మ్యూంగ్. ఇద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. గొడ్డలతో ఒకరినొకరు నరుక్కుంటారు. టేవోన్ నేల మీద పడి కొన ఊపిరితో ఉంటే మ్యూంగ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ దెబ్బలకి కార్లోనే చనిపోతాడు. అప్పుడే అక్కడికి గూనామ్ కూడా చేరుకుంటాడు. ఓవైపు చనిపోయిన మ్యూంగ్ ని, మరోవైపు కొన ఊపిరితో ఉన్న టేవోన్ ని చూస్తాడు. టేవోన్ చనిపోతూ అసలు తన ప్రొఫెసర్ ని ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్తాడు. యాక్చువల్ గా టేవోన్ భార్యకి ప్రొఫెసర్ కి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఇన్ని రోజులు తన ఎంగిలి మెతుకులతో బ్రతికిన వాడు తన భార్యతో తన ఇంట్లోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని తెలియగానే ప్రొఫెసర్ ని చంపేయాలి అని ప్లాన్ వేస్తాడు టేవోన్. దానికి ప్రొఫెసర్ డ్రైవర్ ని యూజ్ చేసుకుంటాడు. ప్రొఫెసర్ ని చంపించింది ఎవరో తెలుసుకున్న తర్వాత ఇక తనని చంపడానికి ట్రై చేసింది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు గూనామ్. అందుకే ఆ విజిటింగ్ కార్డ్ మీదున్న బ్యాంక్ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్తాడు. బ్యాంక్ లో ఆ వ్యక్తిని గుర్తుపడతాడు కూడా. కానీ అతని ఎదురుగా ప్రొఫెసర్ భార్యని చూస్తాడు. ఆమెని అక్కడ చూడగానే అప్పటి వరకు జరిగింది మొత్తం అర్థమైపోతుంది గూనామ్కి. యాక్చువల్ గా మ్యూంగ్ కి సుపారీ ఇచ్చి
ప్రొఫెసర్ ని చంపించాలి అనుకున్నది ప్రొఫెసర్ భార్య. ప్రొఫెసర్ కి వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు అతని భార్యకి తెలుసు. ఆమెని భర్త మోసం చేయడం తట్టుకోలేకపోతుంది. అందుకే భర్తని చంపించాలి అనుకుంటుంది. దానికి ఆ బ్యాంకర్ హెల్ప్ తీసుకుంటుంది. కానీ గూనామ్ ఆమె దగ్గరికే వచ్చి ప్రొఫెసర్ ని చంపింది ఎవరో తెలుసుకొని వాళ్ళని కూడా చంపేస్తాను అని చెప్పుకొస్తారు. ప్రొఫెసర్ మర్డర్ లో తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి గూనామ్ ని కూడా చంపించాలి అని ట్రై చేస్తుంది ప్రొఫెసర్ భార్య. ఇవన్నీ అర్థం కాగానే అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేస్తాడు గూనామ్. ఓ రకంగా ప్రొఫెసర్ భార్య ఫీలింగ్స్ ని గూనామ్ అర్థం చేసుకుంటాడు. గూనామ్ కూడా తన భార్య వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని తెలియగానే ఆమెని చంపేయాలి అనుకుంటాడు. అతను చేయలేని పని ప్రొఫెసర్ భార్య చేసింది అని అర్థం కాగానే ప్రొఫెసర్ భార్యని హర్ట్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు గూనామ్. హార్బర్ కి వెళ్ళి ఓ ముసలాయన్ని బెదిరించి బోట్లో యాన్బియాన్ చేరాలి అనుకుంటాడు. కానీ అప్పటికే కత్తిపోట్లతో విపరీతమైన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది గూనామ్కి. వాటితోనే ఆ బోట్లో చనిపోతాడు గూనామ్. ఆ ముసలాయన గూనామ్ బాడీతో పాటు అతని భార్య అస్థికల్ని కూడా సముద్రంలో పారవేస్తాడు. ఎండ్ క్రెడిట్స్ తర్వాత గూనామ్ భార్య తన భర్త పిల్లలతో సంతోషంగా బ్రతకడానికి తిరిగి యాన్బియాన్ చేరుతుంది. యాక్చువల్ గా గూనామ్ భార్య చనిపోదు. ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఆమెను సరిగ్గా పోల్చుకోలేక చనిపోయింది గూనామ్ భార్యే అని అతనితో అబద్ధం చెప్తాడు. అలా భార్య కోసం కొరియా వెళ్ళి గూనామ్ చనిపోతే భర్త కోసం తన బిడ్డ కోసం కొరియా నుండి చైనా చేరుతుంది గూనామ్ భార్య. ఇది ద ఎల్లో సీ స్టోరీ. కబాలి మూవీ ఎలా మలేషియాలో తమిళస్ ఎదుర్కొనే డిస్క్రిమినేషన్ ని హైలైట్ చేసిందో ఈ మూవీ కూడా యాన్బియాన్ పర్ఫెక్చర్ ని అలానే హైలైట్ చేయడానికి ట్రై చేసింది. కొన్ని లక్షల మంది కొరియన్స్ జాపనీస్ కొలోనియల్ టైంలో చైనాకి వలస వెళ్లారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిగా మారిపోయింది. చైనీస్ వీళ్ళు కొరియన్స్ కాబట్టి వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి నీచంగా చూస్తారు. అండ్ కొరియన్స్ అంటే మెయిన్ గా సౌత్ కొరియన్స్ కూడా వీళ్ళని కొరియన్స్ లా కాకుండా చైనీస్ లా చూసి డిస్క్రిమినేట్ చేస్తారు. అందుకే చాలా మంది క్రైమ్ వైపు అడుగులేస్తారు. మనకు తెలిసినవి రెండు కొరియాలు, ఒకటి నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. కానీ తెలియని మూడో కొరియా ఈ యాన్బియాన్ పర్ఫెక్చర్ అండ్ తెలియని మరో కొరియన్స్ జోసన్ జోక్స్. ఏషియన్ కంట్రీస్ లో కొరియన్స్ అంత రేసిస్ట్ లేరు అన్నది వాళ్ళకి పేరు. కానీ వాళ్ళ జాతి పట్లే వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది అని ఈ సినిమా చూసిన తర్వాతనే నాకు అర్థమైంది. ఎనీవేస్ ఇది ఈ రోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.